వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో ఇది కన్ఫామ్గా అయితే కాదు, కొంచెం పుకార్ లాగానే ఉంది కాబట్టి అఫీషియల్ ఇంకొంచెం అప్డేట్ అని ఎక్స్టెండ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే రెడ్మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రో టర్బో ఏదైతే ఉందో స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. కానీ ఇది గ్లోబల్లో మాత్రం పోకో F6 లాగా వస్తుందనేసి అయితే కొంచెం రీబ్రాండ్ చేసుకుని వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ 1.5K OLED స్క్రీన్తో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ వాళ్ళ IMX882 సెన్సర్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో చూద్దాం ఇంకా అప్కమింగ్లో ఇంకేం అప్డేట్స్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి ఇల్లీగల్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. తర్వాత కొన్ని రూమర్స్, కొన్ని స్పాట్ అయినా ఏంటంటే కొత్త iPhone 16 కేస్ అయితే బయటపడ్డది. సో దీంట్లో ఏంటంటే పిల్ షేప్, అంటే పిల్స్ ఉంటాయి కదా గిద్ద చిన్నవి, పైన రౌండ్ కార్నర్స్ కింద రౌండ్ కార్నర్ అన్నట్టు కెమెరా కట్అవుట్తో పాటు వచ్చింది. మేబీ ఇది ఐఫోన్ బేస్ వేరియంట్ ఉండొచ్చు, అంటే దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి కదా ఐఫోన్లో కూడా, దాంట్లో చిన్న వేరియంట్కి పిల్ షేప్ డిజైన్తో పాటు వస్తుందనేసి అయితే కొంతమంది ట్విట్టర్లో కూడా కొన్ని పోస్టులు అయితే పెట్టిరు అనమాట. సో ఇది మన వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసినా తెలియదు. ప్రస్తుతానికి అయితే ఒక బయటకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈలాన్ మస్క్ మీకు అందరికీ తెలిసిందే, ట్విట్టర్ ఎక్స్లా మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అయితే కొంతమందికి ఫ్రీ ఇస్తుండు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంట్లో గ్రాక్ AI కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసిన కొన్ని ఫ్రీ అకౌంట్స్కి అయితే. సో ఇన్ డెప్త్గా అయితే వెళ్తలేను బై, కానీ ఇక్కడ పైసలు మాత్రం మరి ఘోరంగా ఉన్నాయి. కొన్ని పైన చూసుకుంటే నెలకి 1300 సబ్స్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ సంవత్సరానికి 13,600 అనమాట. సో మన సంపాదన అనుకోవచ్చు. సో ఒకవేళ ఇట్లా మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఏమైనా ట్రై చేస్తురా అంటే ఇలా కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్ వాళ్ళు ఇక్కడ స్కాన్ టు పే అనే ఒక కొత్త ఏమంటే ఇన్నోవేషన్ దేనైతే తీసుకొచ్చారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన హ్యాండ్ ఉంది కదా, సో అక్కడ కెమెరా మీద పెట్టగానే మన హ్యాండ్ పెట్టగానే పేమెంట్స్ అయిపోయేటట్టు. మామూలుగా ఏంటంటే మనము UPI ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా ఇండియాలో వచ్చేసరికి, ప్రస్తుతానికి ఇక్కడ హ్యాండ్ టు పే అనేది అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హ్యాండ్ ఓపెన్ పిక్ వచ్చేసి అంటారు. సో దీనికి సపరేట్గా కొన్ని ఆప్షన్స్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అండ్ కరెంట్లీ ఇది యూఎస్లో టెస్టింగ్స్ అవుతుంది అనేసి అంటారు. సో అఫీషియల్గా ఇండియా దగ్గర రాగానే టెస్టింగ్ చేసి చూద్దాము అవుతుంది అని. మళ్ళీ ఇంకొక దీంట్లో దరిద్రం ఏంటంటే డ్రాబ్యాక్స్ ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్కి సంబంధించిన ప్రింట్స్ ఇవి కూడా కాపీ చేసేసుకోవచ్చు. అంటే సైడ్ ఎఫెక్ట్ కూడా చెప్తున్నా, QR కోడ్ ఏంటంటే అది సెక్యూర్డ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే డైరెక్ట్ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. సో టెక్నాలజీతో రెండు సైడ్స్ ఆలోచించాలి కాబట్టి అది ఒక పాయింట్ నాకైతే అనిపించింది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Zen 5 ఆర్కిటెక్చర్ అయితే మీకు అందరికి తెలిసిందే. సో ఇక్కడ మనకి ఏంటంటే 40% ఫాస్టర్ కోర్ టు కోర్ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి అనేసి అయితే కొంతమంది అంటారు. అప్కమింగ్ కొత్త Zen 5 మోడల్స్ ఏవైతే ఉన్నాయో గ్రానైట్ లేకపోతే 6.8 అవుతుందో దీంట్లో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. దగ్గర 40% ఫాస్ట్ స్పీడ్గా ఉంటుంది ప్రాసెసర్ అనేసి అయితే మన వాళ్ళు రూమర్ అయితే నడుస్తుంది, కన్ఫర్మ్ న్యూస్ కాదు, రూమర్ అయితే నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక ఫ్రీ గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఏంటంటే స్టీమ్లో కార్డ్ గేమ్స్కి సంబంధించిన ఆఫర్స్ అయితే పెట్టిరన్నమాట అవి. సో ఇక్కడ యూగియో మాస్టర్ డ్యూయల్ అనే గేము ఫ్రీ టు ప్లే అనమాట, అంటే మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవచ్చు. సో ఈ గేమ్ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్దగా ఏం లేవు, బేసిక్గా మీకు ల్యాప్టాప్లో అయినా సరే గేమ్ నడిచిపోతే కార్డ్ గేమ్ కాబట్టి. ఇది వచ్చి కూడా 2 years అవుతుంది. 2 years సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని 2024లో వచ్చింది, 2022లో వచ్చింది, 2024కి 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి యానిమేషన్స్ ఫీల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఒకవేళ ట్రై చేసుకున్నట్టు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే విషయం వదంతా ట్యాంక్ నెక్స్ట్ అలా కలుసుకుందాం.